హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడ్ నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటి అంటే ఆనపకాయ ఆవకూర చేస్తున్నా అండి. సో పులుపు కూర అనమాట అది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ ఆఫ్ నువ్వుపప్పు తీసుకోవాలి. ఒక మిక్సర్ జార్లో అయితే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఆల్సో హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎండుమిరపకాయ వేసుకున్నాను. అంటే అరౌండ్ 6-7 వేసుకున్నాను ఎండుమిరపకాయలని. అందులోనే నువ్వుపప్పు కూడా యాడ్ చేసుకున్నాము. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందాము. సో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మెత్తగా ఇలాగా లిక్విడ్లా గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకోలేదండి. సో మీన్వైల్ మీకు దీనికన్నా ముందు ఏంటంటే, సో ఆనపకాయలు ఇలాగ మనము చింతపండు గుజ్జులో కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలాగ మనకి ఉడకబెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. సో అది పక్కన అలాగ అయిపోయింది. మీన్వైల్ నేను ఏంటంటే అది కుక్ అయిపోయిన తర్వాత 3 to 4 విజిల్స్ అయిన తర్వాత మనకి ఆనపకాయ కుక్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. సో కుక్ అయిన తర్వాత నేను ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. సో గిన్నె పెట్టుకొని దాంట్లో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో మనకి తాలింపు వేగిపోయిన తర్వాత అందులో ఈ ఆనపకాయ ముక్కలు ఉడకపెట్టుకొని వేసేసుకోవాలి. సో నేను ముక్కలని ఇలా వేసేసుకున్నాను. సో మనకి మెజర్మెంట్ ఏంటంటే నేను 1.5 ఫుల్ కప్ ఆఫ్ ముక్కలు తీసుకున్నానండి. సో అంటే మనది పెద్ద కప్ అయితే 1 కప్ సరిపోతుంది, చిన్నదంటే 2 కప్పులు తీసుకోవాలి ఆనపకాయ ముక్కల్ని. సో ఇలాగా ఉడకనివ్వాలి. సో నేనైతే హైలో పెట్టుకున్నాను. కొద్దిగా ఇంకితే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా నీళ్ళు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. మనకి చింతపండు దాంట్లో మగ్గాలన్నమాట. సో ఇలా మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకున్నాము. సో ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందండి. సో కన్సిస్టెన్సీ అంతా కూడా మనం చూసుకోవాలి. సో మీకు బాగా చిక్కగా ఉంది అనిపిస్తే చిన్నగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో మనకి దగ్గర పడిపోయిందండి. సో ఇంకా అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో మీకు కనుక చిక్కగా కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు. సో మాకైతే ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇష్టం అనమాట. సో అందుకే మేము ఇలా చేస్తాము. అంటే కొద్దిగా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని. సో మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ ఆనపకాయ ఆవకూరని మనము వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ రెసిపీని. అంతే అండి, మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఎలా అయిందా లేదని అనిపిస్తుందంటే సిమ్లో పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనకి ఇలా టప్టపా అంటుంది కదా. సో ఇలా వచ్చింది అంటే మనకి అయిపోయిందని అర్థము. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తక్కువ ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ ఆవకూర అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.